జరిగినప్పుడు నాకు ఒక్కొక్కరు మా జనసేన పార్టీ ఆఫీస్కి వచ్చి వాళ్ళ దెబ్బలు చూపిస్తూ ఉంటే గుండె కరిగిపోయింది, గుండె చెదిరిపోయింది ఆ బాధకి. ఆడపడుచుల మీద ఎన్ని రకాలుగా అగాయిత్యాలు చేసి పోలీసులు హై హ్యాండెడ్ బిహేవియర్ చాలా చాలా బాధ కలిగించింది. ఈరోజు మన ఎన్నికలు వచ్చేసి మనం ధైర్యంగా ఉన్నాం, కానీ మీరు ఊహించుకోండి 2019 నుంచి ఈ రోజు దాకా ఒక సుదీర్ఘమైన కాలం, అది అసలు కాలం తెములుద్దా అనిపించేది. వీరి దాష్టీకానికి అసలు మనం తట్టుకోగలమా అనిపించేది. ఇలాంటి ప్రతి చోట ప్రతి ఒక్కరూ అనుభవించిన బాధని ఈయన ఇన్ని 700 పేజీలు పైచిలుకున్న ఈ పుస్తకంలో ప్రతి సంఘటనని చాలా అందంగా దీన్ని తీసుకొచ్చారు, ఉదహరించారు. ఈ పుస్తకం భారతదేశానికే, ముఖ్యంగా ప్రతి పాలకులకు కూడా ఒక హెచ్చరిక లాంటిది. భవిష్యత్తులో మనం ఎలా ఉండకూడదని చెప్పడమే ఈ పుస్తకం తెలియజేస్తూ ఉంది. ఒక నిజమైన జర్నలిస్ట్, ప్రజాక్షేమాన్ని ప్రజాస్వామ్యాన్ని ఆకాంక్షించే జర్నలిస్ట్ రాస్తే అది ఎంత బలంగా ఉంటుందో ఈ పుస్తకం చాలా అద్భుతంగా తెలియజేస్తుంది. ఇలాంటి పుస్తకం ఆలపాటి సురేష్ కుమార్ గారికి కూడా ఇది భవిష్యత్తులో దీన్ని ఒక టచ్ స్టోన్, ఒక గీట్రాయిలా తీసుకుంటారు. ప్రతి జనసేన అయితే ఖచ్చితంగా తీసుకుంటుంది. జనసేన తరపున మాటిస్తూ ఉన్నాను. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రజాక్షేమాన్ని కాంక్షించే ఒక వ్యవస్థలో భాగస్వామ్యం తీసుకొని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తారు. పట్టణంలో ఉంటారు కాబట్టి అమ్మ గుర్తుపెట్టుకోండి, కాపు సోదరులైనా మరొకటైనా. నేను అంటాను, పవన్ కళ్యాణ్ ఒక మాట అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఇట్లా ఇందులో ట్రాక్ అయిపోయి వ్యభిచార గృహాలకు కూడా పంపించబడుతున్నారు. ఇవన్నీ నేను చూశాను. ఇట్లా వాలంటీర్స్ సార్, ఈ వాలంటీర్స్లో పవన్ కళ్యాణ్ అన్నావు కాపు సోదరులు, కాపు సోదరీమణులు, వాళ్ళైనా వదిలేసావా? వాళ్ళని కూడా కలుపుతున్నావా? ఎక్కడుంది పవన్ కళ్యాణ్ నీకు బుర్ర? ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది ఆడపడుచులు, చిన్న పిల్లలు 17 ఏళ్ళు, 18 ఏళ్ళు, 19 ఏళ్ళు, 20 ఏళ్ళు, వాళ్ళు ఆ ఊళ్ళలోనే అక్క, చెల్లి, బావ, అమ్మ, అమ్మమ్మ, తాతయ్య ఎదుగు అని ఏలుముద్ద రేపించి వాళ్ళకి పింఛనిస్తూ అన్ని పనులు చేస్తుంటే ఈ ఆడవాళ్ళు వీళ్ళని పట్టుకొని నువ్వు ఎక్కడెక్కడో ఆ ట్రాఫికింగ్ అని మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్. ఇది నీకు క్షమించరాని జీవితంలో క్షమించరాని మిస్టేక్స్ నువ్వు చేస్తుంది. ఇప్పటికైనా అందరూ క్షమాపణ చెప్పక్కల, కాపు కులానికి క్షమాపణ చెప్పు. నేను సిగ్గుపడుతున్నాను వాలంటీర్లు అవమానించినందుకు, వీళ్ళని వ్యభిచారంగా అలా ప్రాపగండా చేసినందుకు సిగ్గుపడుతున్నందుకు. కనీసం కాపు సోదరి మనులు కాళ్ళైనా పట్టుకునే క్షమాపణ అడుగు. ఎన్ని మాట్లాడినా, ఎన్ని ఆవేశంగా మాట్లాడినా, ఎప్పుడైనా ఎక్కడైనా ఏ మూలైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక తప్పు మాట్లాడా? ఒరేయ్ అని ఒక మాట అన్నాడా? నువ్వు ఒరే అంటావు, చెప్పుతా కొడతా, నా కొడక, నాలాంటి భాష మాట్లాడతావు. నేను కామన్ మ్యాన్ని పవన్ కళ్యాణ్, నువ్వు కామన్ మ్యాన్ కాదు, లెజెండ్వి. నువ్వు పార్టీ పెట్టావు, కాపుల కోసం పెట్టావు. ఎస్, నాకు తెలుసు. కాపుల దగ్గర అడిగావు. ఎస్, కాపులందరూ మనం ఒకటైపోవాలి, మనం ముఖ్యమంత్రి అవ్వాలి. వాళ్ళందరిని దగ్గర పెట్టుకున్నావు. పెట్టుకొచ్చేవరకు మన కాపులంతా ఒకటైపోయి మన ఓట్లన్నీ చంద్రబాబుకి ఇవ్వమంటాం.